ఈ హన్మకొండ జిల్లాలో గత అనేక సంవత్సరాలుగా నిరుపేదలు ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, మీరేమి గుడిసెలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు, అవసరం లేదని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. అందువల్ల 9 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరూ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పి ఆశపడి మరి చాలా రోజులు చూసి ఈ హనుమకొండ జిల్లాలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల లోపల నిరుపేదలందరూ ప్రభుత్వ స్థలాల మీదకి పడి మరి భూ పోరాటాలు నిర్వహించి అక్కడ ఇల్లు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. మరి గత పాలకులు మోసం చేశారని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల సందర్భంగా మీరు మాట ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకొని ఉన్న వారికి పట్టా సర్టిఫికెట్లు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తాం, మరి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి నల్లాలు కానీ కరెంటు కానీ మిగతా అంశాలన్నీ కూడా మేము ఖచ్చితంగా మీకు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి దాదాపుగా 6-7 నెలలు అవుతా ఉన్నది. ఈరోజు శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో మా డిమాండ్ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకొని ఉంటా ఉన్నారో వారికి న్యాయం చేస్తాం, పట్టాలు ఇస్తాం, పక్కా గృహాలు నిర్మించిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేయాలి, ప్రజలకు అండగా నిలవాలి. లేదంటే ఈ పోరాటాలు తప్పవు. గత పాలకులకు ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి వీరికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.